ఉద్యమమే కొంతమందిని కనుగొన్నది. అట్లా కనుగొన్న వాళ్ళు సత్యనారాయణ ఒకడు. ఈరోజు ఒక 3 ఏళ్ల నుంచి 2009 తర్వాత సత్యనారాయణ కంట్రిబ్యూషన్ తెలంగాణ హిస్టరీకి, కల్చర్కి ఇమ్మెన్స్ కంట్రిబ్యూషన్. నిజానికి హిస్టరీని అంత పాపులర్గా అంత బాగా రాసిన వ్యక్తులు ఇంతకుముందు తెలుగులో చాలా అరుదు. ఒక జి కృష్ణ లాంటి వాళ్ళు, సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరో పెద్దలు పాతకాలంలో రాసేవాళ్ళు. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అటువంటి ఒక వ్యక్తిని తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమం ప్రొడ్యూస్ చేసింది. అందులో సత్యనారాయణ ఒకడు. నేను వండర్ అయిపోయినా ఆయన రైటింగ్స్. ఆయన రామాయణం మీద రాసిన వ్యాసం ఉంది, తెలంగాణ ఇన్ కనెక్షన్ విత్ రామాయణం. ఒక సంకాలియా ఫస్ట్ ఇండియాలో రామాయణం మీద రాశారని అంటారు. ఆ తర్వాత ఫస్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి రామాయణ విశేషాలు పుస్తకాలు హిస్టారికల్ దృక్పథంతో రాశాడు. అటువంటిది ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం సత్యనారాయణ, దేవునిపల్లి సత్యనారాయణ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వర్క్. రాములోరి స్థలాలని ఉన్నాయి, మీరు చదవండి. అది వాస్తవమా, అది చారిత్రకమా, సత్యమా అసత్యమా కాదు. ది కనెక్టింగ్ అవర్ రీజన్ టు రామాయణం, ద ఇమాజినేషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకు చరిత్ర లేదు, మనంతా వెనుకబడ్డ ప్రాంతం అన్నవాళ్ళు దాన్ని ఆ టాబు ఏదైతే క్రియేట్ చేసిందో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంతకుముందు 20 ఏళ్ల నుంచి, అది చాలా నిజానికి మనం కూడా అనుకున్నాం తెలంగాణ చరిత్ర లేదు, అంతా వాళ్ళే వచ్చి చేసిండ్రు, ఇక్కడ ఏమీ లేదు, ఇదంతా బెరల్ గ్రౌండ్, ఇదంతా చీకటి మన కాలం. అటువంటి దాన్ని బ్రేక్ చేసి ఒక రామాయణం మీద రాసిన వ్యాసం చదవండి మీరు అంతే. ఆయన చిన్న వయసు, ఐ థింక్ ఈజ్ అరౌండ్ 37 years, 38-39 years. కానీ ఆయన వర్క్ ఇట్స్ ఓరియంటలిస్ట్ వర్క్, ఓరియంటల్ కైండ్ ఆఫ్ వర్క్. అది ఒక డిడి కోశాంబి, రాహుల్ సాంగ్ చేసేలాంటి వర్క్ అది. అట్లా చేయడం అనేది నాకైతే ఎంత వండర్ అయిపోయినా. నేను అది చదివి సత్యంని కలిసాను, నేను ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. ఎందుకంటే మేము 25 years నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న వ్యక్తిగా దాని పట్ల తెలంగాణ చరిత్ర, దాని యొక్క ప్రాచీనత, అంటే తెలంగాణ ప్రాచీనత ఎటువంటిది అనేది మనం ఇక్కడ చాలా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ యాంటిక్విటీ, అంటే చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన చరిత్ర కలిగిన ప్రాంతం. భారతదేశంలోనే అటువంటి ప్రాంతము ఈ తెలంగాణ అనేది. దక్కన్, అందులో హింటర్లాండ్, హార్ట్లాండ్ ఈజ్ తెలంగాణ. అంటే ఒక ఈజిప్ట్కి ఎటువంటి చరిత్ర ఉందో, గ్రీస్కు, ప్రాచీన రోమ్ గ్రీస్కి ఎట్లా చరిత్ర ఉందో, సుమేరియన్ నాగరికతకి ఎటువంటి చరిత్ర ఉందో, అటువంటి గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతం తెలంగాణ. అది మనం యాంటిక్విటీ, ల్యాండ్ ఆఫ్ యాంటిక్విటీ అంటే ఐ థింక్ అడప సత్యనారాయణ హిస్టోరియన్స్ దాని అర్థం, దాని బాగా తెలుసు. అంత ప్రాచీనత, భారతదేశపు ఒక ప్రాచీనత యొక్క ఔన్నత్యాన్ని నిలుపుకున్న ప్రాంతం ఇది. అసలు ఇక్కడ పుట్టడమే పవిత్ర భూమి అంటే నేను సెంటిమెంటల్గా చెప్పట్లే, ఇక్కడ పుట్టడమే గొప్ప విషయం తెలంగాణ. నేను ఈ మధ్య అల్లవాళ్ళు పోయినా, మేము ఆశ్చర్యపోయినా, ఇంత బ్యూటిఫుల్ ల్యాండ్, మనలంతా పూలు మనాన్ని ఉండిపోతున్నారు. కానీ అవసరం లేదు, మన తెలంగాణ మేము హైయెస్ట్ బిగ్ ప్లేస్ దాకా పోయాం, మేఘాలిలో పోతున్నాయి. అది మోర్ దెన్ కాశ్మీర్లో కూడా అంత బ్యూటీ ఉండదు. ఎప్పుడు అంటే ఫాగ్ ఉంటుంది, అక్కడ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మనుషులు, ప్రకృతి, పర్వతాలు, వాగులు, సెలయేళ్ళు, ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ప్లేస్. నిజానికి దాన్ని మన తెలంగాణ ప్రజలు సంతోషంగా బతకడానికి అప్పుడప్పుడు 15 రోజులు పోయి అక్కడ ఉంటే ఫ్యామిలీతో ఉంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. అంత ఫైనెస్ట్ వాతావరణం అల్లాబాద్ ల్యాండ్ అనేది వరల్డ్ అనే ఇనిషియల్ ల్యాండ్. దక్కన్ ల్యాండ్ ఫార్మేషన్ లో, వరల్డ్ ల్యాండ్ ఫార్మేషన్ లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అని జియాలజిస్ట్ చెప్తారు. నేను చెప్పే విషయం కాదు, మన రాక్స్ కానీ అల్లాబాద్ యాంటిక్విటీ గురించి చెప్పాలంటే అక్కడ డైనోసార్లు 3 డైనోసార్లు దొరికినాయి అక్కడ. అంటే ఇప్పుడు కనుమన ఇంకా చాలా ఉండేవట. నేను విన్నది ఏంటంటే ఆ బొగ్గులలో ఇక్కడ డైనోసార్లు చాలా దొరికేవట. కానీ ఇప్పుడున్న 3 డైనోసార్లు, ఇండియాలో 5 డైనోసార్లు దొరికినాయి ఇప్పుడు స్కెల్టన్స్. అవి 3, అందులో 3 అల్లాబాద్. కాబట్టి అల్లాబాద్ అనేది భూభాగం మన తెలంగాణ ఉండడం అనేది మస్ట్ బి ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అట్లాగే మన స్కల్ప్చర్, అసలు మన దక్కన్ అంటే కాక్టియన్ స్కల్ప్చర్ మోస్ట్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్. అంటే మనకు ఒక శ్రావణ బెల్గోలో ఒక టెంపుల్ అంటారు చాలా మంది బ్యూటిఫుల్ అని. అట్లాగే మళ్ళా మనకు రాజస్థాన్ లో బిల్వారా టెంపుల్ చాలా బ్యూటిఫుల్ స్కల్ప్చర్ ఉంది. కానీ ఆ రాక్ హాట్ రాక్ కాదు, కింద పడితే పగిలిపోయే రాక్. కానీ మన తెలంగాణలో హాటెస్ట్ బ్లాక్ రాక్, అది వరల్డ్ అనే రేరెస్ట్ రాక్. అది ఆ రాక్ లో ఒక 1000 స్తంభాల గుడి, ఒక రామప్ప టెంపుల్, అట్లాగే నల్గొండ జిల్లాలో పిల్లర్మరి దేవాలయం, అట్లాగే నందికంది దేవాలయం, ఫైనెస్ట్ కాకతీయ డ్యాంలో బ్యూటిఫుల్, మోస్ట్ స్కల్ప్చర్ బ్యూటిఫుల్. అది ఇంకో విషయం, ఈరోజు వరల్డ్ టూరిజం డే. కానీ దీన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజాం ప్రభుత్వం 1914లో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి ఎంతో పనిచేసారు. వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు పనిచేశారు. ప్రొఫెసర్ ఇస్దాని సాబ్, షేర్వానీ సాబ్, అహ్మద్ ఖాన్. వాళ్ళు ముస్లింలు మన టెంపుల్స్ ని, మన శిల్పాలను రక్షించారు. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1956 తర్వాత మొత్తం వివక్ష చూపించి నెగ్లెక్ట్ అండ్ డెస్ట్రాయ్, నెగ్లెక్ట్ చేస్తారు. అంతే, ఏం చేయాలి? ఎందుకంటే
ఉండదు కదా, జస్ట్ సోషల్ బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది, ఏముండదు, నెగ్లెక్ట్ అండ్ డిస్ట్రాయిజేషన్ మొత్తం అదే పాలసీ. అంటే హైదరాబాద్ లో కూడా చేసింది. ఈ రోజు హైదరాబాద్ క్యారెక్టర్ కోల్పోయింది. నా చిన్న ఉన్నప్పుడు ఎన్నో ఇరాన్ హోటల్స్ ఉంటాయి. మేము పోయి ఇరాన్ హోటల్ కూర్చొని గంటలు మాట్లాడుకునే వాళ్ళం, జోకులు వేసుకునే వాళ్ళం, అక్కడే కొట్లాడాలి, అక్కడనే కవిత్వాలు పుట్టాయి, ఉద్యమాలు పుట్టాయి. ఈ రోజు మనం హైదరాబాద్ లో కూర్చోవడానికి ఒక జాగలేదు. ఇంట్లో పోయి కూర్చోవాలి, టీవీ ముందర కూర్చోవాలి, పిల్లలు అందరూ కలిసి టీవీ చూసుకుంటే ఆ చెత్త ప్రోగ్రామ్స్ అన్ని చూడాలి. కానీ ఇంతకుముందు మనం ఒక ఫ్రెండ్ వస్తే అరే చల్లరే హాఫ్ కప్ చాయ్ పింగ్ ఇరానీ చాయ్ పింగ్ అంచాలి అని చెప్పి ఇరానీ హోటల్ తీసుకోబోతుంది. ఈ రోజు మనకు పాస్ట్ టైం యాక్టివిటీ అనేది లేకుండా పోయింది. మన లైఫ్ స్టైల్ అంతా దెబ్బతీశారు. ఇది టూ మచ్. ఇది హైదరాబాద్ లైఫ్ స్టైల్ జీవన విధానం, ఈ మహానగరం యొక్క జీవన విధానాన్ని దెబ్బతీయడం అనేది ఈ ఆంధ్ర మూర్ఖులకే. మా ఎందుకంటే పల్లెటూరులో వాళ్ళకు నాగరికత, వాడు చెప్పుకుంటే నాగరికత మనకి ఏం లేదు. ఎందుకంటే వాడు చెప్పు లేకుండా వచ్చిన హైదరాబాద్ బగర్ చెప్పలే. మన చిన్నప్పుడు అనేది ఈ అవగాలేంద్ర బగర్ చెప్పులు వచ్చినా లేదురా మన చెప్తున్నారు అనేది మా ఇంట్లో మా ఫాదర్ ఇట్లా నేను వినేవాడిని. వీళ్ళు వీలేదు కాదు, ఎంతో మర్యాద మాట్లాడతారు. ఈ మహానగరంలో ప్రజల నాగరికత ఎటువంటిది అంటే ప్రతి ఒక్కరు ఒక చిన్న అడ్రస్ అడిగితే పోయి చూపిస్తారు. ఇంకోటి గొప్ప నగరం ఇది, 400 ఏళ్ళు. ఇంకో విషయం ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇప్పుడున్న వరల్డ్ టూరిజం డే సందర్భంగా భారతదేశం నాగరికత, సివిలైజేషన్ చరిత్ర అనేది ఇంటర్లైన్స్ లో పుట్టింది. ఈ కోస్టల్ ఏరియాలో కాదు. కోస్టల్ ఏరియాలకు ఎక్కడ ఉందండి? మెడ్రాస్ కానీ కలకత్తా కానీ 150 ఏళ్ళ చరిత్ర లేదు వాటికి. మొన్న పుట్టిన నగరాలు. ఈ హైదరాబాద్ నగరం గోల్కొండలో పుట్టింది. గోల్కొండకే 7వ శతాబ్దం నుంచి చరిత్ర రాష్ట్రకూటులు కట్టించిన కోట అది. అటువంటి కోటలు తెలంగాణ 200 ఉన్నాయి చూడండి. మళ్ళీ ఎక్కడ ఉన్నాయి? 200 ఇక్కడ ఉన్నాయి, కొద్ది మధ్యప్రదేశ్లో ఉన్నాయి, మళ్ళీ రాజస్థాన్లో ఉన్నాయి. రాజస్థాన్లో కట్టిన కోటలన్నీ అది మొఘల్ పీరియడ్లో కట్టిన కోటలు. అంత ఓల్డెస్ట్ ఫోర్ట్స్ కావు. తెలంగాణ కట్టిన ఓల్డెస్ట్ ఫోర్ట్స్. ఎందుకంటే అత్యంత ప్రాచీన కాలం నుంచి తెలంగాణ రూల్డ్ బై ఇండిపెండెంట్ కింగ్డమ్స్. శాతవాహనులు కానీ, ఇక్ష్వాకులు కానీ, విష్ణుకుండులు కానీ, కాకతీయులు కానీ. వీఆర్ నెవర్ అండర్ రూల్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ వాడు ఎప్పుడు పరిపాలించలేదు తెలంగాణని. బ్రిటిష్ వాడు ఎప్పుడు పరిపాలించలేదు. బయట నుంచి వచ్చిన పరిపాలించిన వాడు ఎవడైనా ఇక్కడ కలిసిపోయాడు. ఇక్కడ లేడీస్ ని పెళ్లి చేసుకున్నాడు, ఇచ్చిపుచ్చుకున్నాడు. ఇక్కడ వాళ్ళలో పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రావినారాయణ రెడ్డి గారి బంధువులకి నిజాం అల్లుడు, ఆయన ఇస్లాం మతం తీసుకున్నాడు. అట్లా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇట్లా ఇస్లాం ముస్లిం కల్చర్ అక్కడ వాళ్ళంతా ఇక్కడ కలిసిపోయారు. ఇక్కడ ఫ్లరిష్ చేశారు. పులికుదుష్పాల లాంటి రాజు గొలకుర్మల డ్రెస్ వేసుకునేవాడు. ఆ డ్రెస్ ఇష్టంతో వేసుకునేవాడ. అట్లా ఎన్నో బాగుమతి భాగరథి దేవి కానీ ఇట్లా వాళ్ళు మన కల్చర్ని ఎంతో ఫ్లరిష్ చేశారు. అంత గొప్ప రాజవంశాలు వాళ్ళు. నిజాం కాలం దండం పెట్టిన తప్పలేదు. దాన్ని అడుగుతూ చాలా మంది కమ్యూనిస్టులు విమర్శిస్తారు. కానీ వాడు ఎన్నో గొప్ప పనులు చేసిండు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అది స్థాపించి ఎన్నో దాన్ని ప్రిజర్వ్ చేసిండు తెలంగాణ. ఈ రోజు అంత మిగిలినాయి అంటే బికాస్ ఆఫ్ నిజాం. ఈ గవర్నమెంట్ వచ్చి నాశనం చేసింది. వీడు చెప్పుకునేది హిందువులు, తెలుగు వాళ్ళు, సాటి తెలుగు వాళ్ళ చరిత్రను నాశనం చేయడానికి కుట్ర చేశారు. ఇంతకుముందు మన వేద్ కుమార్ గారు చెప్పారు 108 మాన్యుమెంట్స్ ఉంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ 108 మాన్యుమెంట్స్ ని నేషనల్ ఇంపార్టెన్స్ గా గుర్తించిందంట. అందులో తెలంగాణ 8 ఉన్నాయి. అక్కడ ఏమున్నాయండి? ఇక్కడ ఏమైనా కోర్టు ఉందా? 2 కోటలు ఉన్నాయి. ఈవెన్ రాజమండ్రి రాజరాజ నరేంద్రుడి పరిపాలించిన నగరం అని చెప్తారు. కానీ అక్కడ ఒక కోట లేదు, అక్కడ దానికి కైఫియత్ లేదు. కానీ అది రాజధాని అయిపోయింది, నగరం అయిపోయింది. అట్లా ఫాల్స్ ఉంటుంది, అట్లా ప్రచారం చేసుకుంటారు. మీరు తెలంగాణ పోండి, కరీంనగర్ పోండి, ఎల్గంద్ర ఫోర్ట్ ఉంటుంది. మన నల్గొండలో అయితే 7 ఫోర్ట్స్ ఉన్నాయి. పక్కనే ఫోర్ట్స్, టెంపుల్స్. ఎనీ డిస్ట్రిక్ట్ యూ గో టు ఎనీ డిస్ట్రిక్ట్ నాకు ఒక కోట ఉంటుంది. అంటే అంత ప్రాచీనమైన ప్రాంతం. అక్కడ కైలాస్ కోట ఉంటుంది. నిజామాబాద్ పోండి, మళ్ళీ ఖమ్మం పోండి, నల్గొండ అయితే తాలూకా కూడా కోటలు ఉన్నాయి సందర్భాలు. ఇంకా గడిల గురించి చెప్పక్కర్లే. అక్కడ ఉండే కోట గడితో సమానం. అది మన తెలంగాణ ఊళ్ళలో గడిలు ఉంటాయి చూడు. ఇప్పుడు మీరు మొన్న చంద్రబాబు నాయుడు వాడు జెండా ఎగరేసిండు. మన చంద్రశేఖరరావు గవర్నమెంట్ ని అనుసరిస్తూ మన గవర్నమెంట్ గోల్కొండ ఫోర్ట్ లో జెండా ఎగరేస్తే మేమెందుకు చేయకూడదు. వాడి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే నాకు ట్రాజిక్ అనిపించింది. అది పోయి చిన్న కొండారెడ్డి బుర్జాన్ ఉంటుంది. అది చిన్నది ఒక గ్యాలరీ అంటే ఒక ఒడ్లని దాచుకునే లాంటి ప్లేస్ గద్వాల రాజు కట్టించింది. అది కొండారెడ్డి బుర్జు దాని పేరు. ఆడ పోయి జెండా ఎగరేసి వాళ్ళకి అట్లున్నది వాళ్ళ. అది ఎప్పుడు హిస్టారికల్లీ ఇంపార్టెంట్ ప్లేస్ కాదు కోస్టలాంధ్ర. అది పెరిఫెరీ. సెంటర్ ఇస్ తెలంగాణ, హాట్ ల్యాండ్, హింటర్ ల్యాండ్. తెలంగాణ దక్కనికే కాదు భారతదేశానికే ఎన్నో ఉంటాయి ఇక్కడ. అది దాన్ని విస్మరించి వాడు తోక, అది మనకు తోక లాంటిది, ఇది హెడ్ లాంటిది. తోక హిస్టరీ, తోకనే పెద్ద హిస్టరీ అన్నట్టు చెప్తున్నాడు. వాడు పెరిఫెరీలో ఉంది. దాంట్లో 2 కోటలు, ఒకటి కొండవీటి రెడ్డి రాజు కట్టించిన ఫోర్ట్, కొండపల్లి ఫోర్ట్ తప్ప అక్కడ ఏమీ లేవు. ఎందుకంటే అది ఒకప్పుడు చిత్తడి నేల, అక్కడ చరిత్ర పుట్టే అవకాశం లేదు.
బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత కాలువలు చరిత్ర పట్టింది. కానీ ఈ సందర్భంలో మిత్రుడు నిజంగా నేనైతే ఫిదా అయిపోయినా సత్యనారాయణ వర్క్ చూసి 2 బుక్స్ చదివి నేను ఐ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. నాకు ఎంతో సంతోషమైంది. సత్యనారాయణ లాంటి మనిషి తెలంగాణకు ఎంతో అవసరం. ఆయన ఇంకా చాలా పనులు చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే మనం ఇంకోటి ఇక్కడ పెద్దలు ఉన్నారు చాలా మంది, వేర్ కుమార్ లాంటి వాళ్ళు, భూపాల్ లాంటి వాళ్ళు, మచ్ నెగ్లెక్టెడ్. మన తెలంగాణ సంగీత సాంప్రదాయం అనేది చాలా నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణలో భారతదేశంలో ఎక్కడ లేని తెలుగు భాషకు ఒక హిందుస్థానీ సంగీత సాంప్రదాయం ఉంది. కర్ణాటిక్ కూడా ఉంది, కానీ తెలంగాణ 104 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడ లేవు. అటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పటికీ సర్వే జరగాలి. ఇవన్నిటి మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. తెలంగాణలో ఇప్పటికి మనం చంద్రబాబు నాయుడు పరిపాలనలో, తెలుగుదేశం పరిపాలనలో తెలంగాణ ప్రజలు తమ ఎంతో దుఃఖంతో బతికి 2-3 తరాలు చనిపోయినాయి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది తలుచుకుంటే. అరే మా ఫాదర్ ఉంటే ఎంతో సంతోషపడుతుండే, నేను తెలంగాణ కోసం తిరుగుతుంటే నన్ను ఎప్పుడు నీకు ఇదేపించడానికి తిట్టేవాడు, మంచిగా ఉద్యోగం చేసుకుంటే ఎదుగుతాను. కానీ ఆయన ఈ రోజు చూస్తుంటే చాలా సంతోషపడవు. నాకు అనిపిస్తుంటుంది మనసులో. అట్లా 2 తరాలు అనామకంగా గొప్ప ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ ఉర్దూ, హిందుస్థానీ మ్యూజిక్, ఉర్దూ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఒక్కొక్కరికి 5 భాషలు వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. హైదరాబాద్లో 4 కలిసి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. సో అటువంటి గ్రేట్ కల్చరల్ హెరిటేజ్ ఉన్న ఒక 2 తరాలు అనామకంగా చనిపోయినాయి. నేను ఓవరాల్ అంటే పెద్దల్లో చాలా మందికి ఎంత అన్యాయం జరిగిందండి. అందరు అరిస్టోక్రాట్, ఎంతో కల్చర్డ్ పీపుల్ ఉండేవాళ్ళు హైదరాబాద్, తెలంగాణ, ప్రతి ఊర్లో ఏ ఊరికి పోయినా కూడా. అటువంటి సమాజం మీద ఈ మూర్ఖులు చెప్పులు వేసుకోవడం తెలియని వాళ్ళు కోస్తా ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ ఏమీ లేదు ఆయాచితంగా అధికారం దొరికితే ఎట్లా చేశారంటే దీన్ని ఎంత చిత్రం చేయాలో, నిజాం కూడా చేయాలి, పులికుతుబ్ షా చేయాలి, ముస్లిం అయిన నిజాం చేయాలి. అబద్ధం అది. ఎంతో మన సమాజాన్ని నాశనం చేసిందంటే వీళ్ళే. మెయిన్ 80s నుంచి చాలా అన్యాయం జరిగింది తెలంగాణ. అసలు తలుచుకుంటే అసలు ఆ పోయిటరీ మన మిత్రుడు గౌరీశంకర్ తీసుకొచ్చిన పోయిటరీ ఉంది. అది ఆ పోయిటరీ బుక్ పేరు పొక్కిలి. ఆ పోయిటరీ చదివిన కళ్ళ నీళ్ళు వచ్చినా మనం తీసి చదువుతుంటే ప్రపంచంలో అంత విశాలమైన కవిత్వం రాయాలి. శ్రీశ్రీ రాయాలి, ఎవరు రాయాలి. అటువంటి పోయమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క పిల్లగాడు పల్లెటూరు నుండి వచ్చిన పిల్లగాడు అసలు తలుచుకుంటే నాకు ఇప్పటి కూడా ఏర్పొస్తుంది. ఒక శాంతయ్య, బెల్లి యాదయ్య, అరే ఏం విశాలం అంటే అది. వేరే దేశాలలో యుద్ధం జరుగుతుంది, మడ్డాలు అయిపోతాయి. కానీ ఇక్కడ మడ్డాలు కాదు, యుద్ధం జరగలేదు. కానీ శాంతి యుద్ధం జరిగింది, ప్రజాస్వామిక యుద్ధం జరిగింది, మనం గెలిచినాం. ఈ గెలిచిన సందర్భంలో సత్యనారాయణ లాంటి మంచి తెలంగాణ స్పృహను, సాంస్కృతిక చారిత్రక స్పృహని తెలంగాణలో పెంచడానికి కృషి చూడడానికి 3-4 ఏళ్ల నుంచి హ్యాట్స్ ఆఫ్ హిమ్. అదే ఇప్పుడే వచ్చి ఆయన చెప్పిన సత్యనారాయణ కనిపెట్టింది తెలంగాణ ఉద్యమం. ఆయన మేము తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించినాం. అట్లా ఉద్యమం సృష్టించిన తర్వాత ఉద్యమమే కొంతమందిని సృష్టించింది. ఒక గోరటెంకన్న, ఒక సత్యనారాయణ, ఇట్లా అనేక మంది ఆర్టిస్టులు. ప్రభాకర్ ఇందూరి కుంతాల కోసం ఫైట్ చేసిన ప్రభాకర్ ఇందూరి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రవీణ్ ఇందూరి కుంతాల కోసం పోరాటం చేస్తే నాకు చెప్తే నాకు ఎంతో సంతోషమైందంటే, నేను కొందరం అక్కడ పోయినప్పుడు అక్కడ ఆదివాసులు వచ్చి సార్ ఇదంతా పోతుందంటే సార్ అంటే మాకు చాలా బాగా అనిపించింది, దుఃఖం వచ్చింది మాకు. అరే ఎట్లా ఏం చేద్దాం అనుకున్నాం. కానీ అక్కడ పుట్టిన ఆ మనిషే దానికోసం ఫైట్ చేసిండు. అండ్ నీ గురించి నేను రాసుకోపోయాను. ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. ఇందూరి మామూలు ఐటీ ఎంప్లాయీ, ఏ రాజకీయ చైతన్యం లేదు. అయినా కూడా వాళ్ళ ఊరు దగ్గర ఉన్న కుంతల జలపాతం కోసం చేసిన పోరాటం చూడండి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పోరాటం జలపాతం. ఎందుకంటే ఈ రోజులలో ఈ కాంట్రాక్టర్ల వ్యవస్థ మంటలు అయిపోతాయి వాళ్ళని అపోజ్ చేస్తే. అటువంటిది నిలబడి ఫైట్ చేసాను. అట్లా అదొక పోరాటం. ధూళిగడ్డ ప్రభాకర్ లాంటి మన సార్ వేద్ కుమార్ లాంటి వాళ్ళు చేసిన పోరాటం, ధూళిగడ్డ, అట్లాగే బొమ్మలగుట్ట పోరాటం. ఈ పోరాటాలన్నీ తెలంగాణలో ఒక రకమైన తెలంగాణ ఉద్యమంతో పాటు జరిగిన గొప్ప పోరాటం. చరిత్ర పరిరక్షణ, కల్చర్ పరిరక్షణ, ప్రకృతి పరిరక్షణ, ఇటువంటి పోరాటాలు చేసినందుకు అంతా యువకులు ఎవరు వాళ్ళు ఈరోజు తెలంగాణను రక్షించున్నారు. ఇది విప్లవం. అసలు ఏ కోణంలో చూసినా ఇది గొప్ప విప్లవం. దీంట్లో పాలక వర్గాలు ఉన్నారు, భూజ వర్గాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు నాలాంటి సామాన్యులు కూడా ఉన్నారు. ఈ సామాన్యులు సాధించిన ఘన విజయం. కాబట్టి ఈ రోజు ఒక మంచి పుస్తకం మీరు చదవండి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వర్క్ ఆన్ తెలంగాణ. ఆయన లివింగ్ హిస్టరీ అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేసి వర్క్ చేస్తున్నాడు. దాన్ని పర్యాటక రంగాన్ని కూడా లింక్ పెట్టాడు. నిజానికి చరిత్ర అంటే ఏంది, మనకు పాటలు కూడా వాడుకున్నాం. ఉస్మాన్ న్యూస్లో చాలా చరిత్ర హిస్టరీ అంటే ఒక మిస్టరీ అని పీడిఎస్ ఆడియోస్లో తిరుగుకుంటూ మనం మస్తు పాటలు పాడుతున్నాం. అది ఎప్పుడో పాత విషయం, గతించిన విషయంగా మనం డెడ్ ఇష్యూగా చూసినాం. కానీ సత్యనారాయణ ఏమంటుండంటే, అరే అది డెడ్ ఇష్యూ కాదు, లివింగ్ హిస్టరీ. నిజానికి డిడి కోశాంబి అదే అన్నాడు, రాహుల్ సాంకృత్సాయం కూడా అదే అన్నాడు. కాబట్టి మన యువకుడైన సత్యనారాయణ ఇటువంటి వర్క్ చేసి దేశంలో ఒక లివింగ్ హిస్టరీ కాన్సెప్ట్ ని డెవలప్ చేసి, ఒక డిడి కోశాంబి లాగా, రాహుల్ సాంకృత్సాయం లాగా, ఒక దేవి ప్రసాద్ చటోపాధ్యాయ లాగా ఇండియన్ ఓరియంటలిస్ట్ ఇండాలజీని బాగా డెవలప్ చేయాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు అలాగే మిత్రులందరికీ నేను